శుభములు కలుగు నీకు. దాన్ని తీసుకుని అక్కడికి బయలుదేరుతున్నావే? అది అమ్మమ్మ. ఏయ్, నన్ను అమ్మమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? స్కూల్ యూనిఫామ్ కుడతామని జయసింహ గారి దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా. అయితే ఏంటి? ఆ డ్రెస్ల కోసం మంచి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మన టైలర్ బాబాయ్కి తెలుసంట. కనుక్కోటానికి ఆయన దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిరండి, తొందరగా రండి. ఏంటా సౌండ్? అమ్మా, ఏమైందమ్మా? అదేనమ్మా, ఈ క్యాన్ పైనుంది, తీద్దామనేసరికి కింద పడింది. అయినా ఇప్పుడు ఈ క్యాన్తో పనేంటమ్మా? దీంట్లో చలిమిడి పెట్టాలని క్యాన్ తీయబోతే అమ్మా, ఈ స్వీట్స్ అన్నీ ఏంటమ్మా? అదే కృష్ణమ్మ, హాసిని కోసం సారి సిద్ధం చేస్తున్నావా? సారా? అవునమ్మా, మెట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి పుట్టింటి ముచ్చట చీర సారే ఇది. 20 ఏళ్ళు కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్ల మధ్య పెరిగిన ఆడపిల్లకి పుట్టింట్లోనే ఉండాలనే ఆశ ఉంటుంది. అది తీరదు. ఆ బెంగ కడుపున మోసిన తల్లికి బాగా తెలుస్తుందమ్మా. అది తీర్చడానికే ఇలా చీరే సారే పెట్టడానికి కన్నవాళ్లు వెళ్తారు. పండగలకి పబ్బాలకి కూతుర్ని పుట్టింటికి పిలుచుకుంటారు. ఏమ్మా, మరి నేనివన్నీ తీసుకువెళ్ళి చెల్లికి పెట్టరానా? అమ్మా, కడుపున పుట్టిన బంధాన్ని కలవటానికి వెళ్తానంటే ఆపే అధికారం నిన్ను కన్న వాళ్ళకు కూడా ఉండదమ్మా. సంతోషంగా వెళ్ళి ఇచ్చిరా. అమ్మా, నువ్వు వస్తున్నట్టు హాసినికి చెప్పావా? ఇంకా చెప్పలేదమ్మా. అయితే చెప్పకు. ఫోనే చేయకుండా సడన్ గా ఇవన్నీ తీసుకెళ్లి సర్ప్రైజ్ చెయ్యి. హాసిని పొంగిపోతుందమ్మా. అలాగే చేస్తానమ్మా. ముందు మీ ఇద్దరు ఇదిగో ఈ బిందెల మీద ఆ పసుపు గుడ్డతో మూత పెట్టి కట్టేసి అవి బయటికి తీసుకెళ్ళండి. నేను ఫ్యాన్ కింద చలిమిడి పెట్టుంచాను, అది ఈ క్యాన్లోకి పెట్టేస్తానమ్మా. అలాగే సుబ్బారావుని, మంగమ్మ వదిన్ని, శంకరమ్మక్కని, ఇంకో ఇద్దరిని రమ్మను, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి ఈ బిందెలో ఆ చలిమిడి నింపేసేయ్. చిలకలంటే హాసినికి చాలా ఇష్టం. కృష్ణమ్మ, అయిందా? వెళ్దామా? అయిపోయింది పిన్ని. పిన్ని, మేం సారి పెట్టి వస్తాం. వారాహి, మీరిద్దరూ టైలర్ దగ్గరికి వెళ్ళండి. కృష్ణమ్మ, హాసిన్తో మాట్లాడి నా పేరు చెప్పి ఓ 2 మొట్టికాయలు వేసిరా. అమ్మమ్మకి దూరంగా ఉన్నందుకు గుర్తుగా ఉంచుకోమను. అలాగే పిన్ని, వెళ్ళొస్తాం. సుబ్బారావన్నా, ఆ కావిడి తీసుకో. అలాగేనమ్మా. అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే
స్వర్గం అమ్మమ్మ మేము వెళ్ళొస్తాం. అలాగే. అసాధ్యం తన మార్గం. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం వారాహి. ఏ అమ్మా బాగున్నావా? నేను బాగున్నాను బాబాయ్ గారు. ఏంటమ్మా ఇలా వచ్చావు? మనకి బెస్ట్ మెటీరియల్స్ దొరికే ప్లేస్ ఎక్కడుంటుంది? మీరు అడిగిన క్వాలిటీ మెటీరియల్ కావాలంటే సూరత్ వరకు వెళ్లాల్సి ఉంటుందమ్మా. ఖచ్చితంగా వెళ్తాను బాబాయ్. కొంచెం అక్కడ ఎవరైనా తెలిసిన క్లాత్ కంపెనీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే. అలాగేనమ్మా. మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు అక్కడ మంచి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాడిని కలిస్తే మీకు పని జరిగిపోతుందమ్మా. సరే బాబాయ్, అతని నెంబర్ ఇస్తానుండమ్మా. థ్యాంక్స్ బాబాయ్. అలాగేనమ్మా. మేము బయలుదేరుతాం. అలాగే. పద. ఏమ్మా వారాహి, బాగున్నారా? మీ చెల్లికి పెళ్లి చేస్తే మొదటి భర్త చనిపోతాడని మీకు తెలుసు. మేమది తెలియక మీ దగ్గరకు వచ్చాం. అందుకే మీరు ఈ విషయం దాచి పెళ్లి చేసేస్తే తర్వాత నా కొడుకు చనిపోతే ఆ తర్వాత కొన్ని రోజులు ఏడ్చి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని ప్లాన్ చేశారు. ఏంటమ్మా గుర్తుపట్టలేదా? మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోయినా చెడు చేసిన వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోకూడదని మాకు జీవితం నేర్పిన పాఠం. మిమ్మల్ని అంత తేలిగ్గా మర్చిపోతామా? అయ్యో అలా మాట్లాడొద్దమ్మా. ఏమ్మా సునైనా, బావున్నావా? గాయం చేసిన వాళ్ళు ఏం జరగనట్టు ఎదురొచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉన్నాం. పద సునైనా. అమ్మా ఒక్క నిమిషం, మీతో మాట్లాడాలనే వచ్చాం. అక్క, మనసుకి బాధ కలిగించే వాళ్ళతో మాట్లాడాలని నాకు లేదు. వెళ్ళిపోదాం పదక్క. అమ్మా, ఆ రోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. అందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. అవునమ్మా, మాకు నిజంగా నువ్వు నచ్చే మీ ఇంటికొచ్చాం. మా అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేద్దామనుకున్నాం. కానీ సునైన జాతకం బాగోలేదని తెలిసాక మా కొడుకు నిజంగా చనిపోతాడేమో అని భయంతో సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయాం. కానీ అరుంధతి గారి కొడుకుతో మీ చిన్న చెల్లి హాసిని పెళ్లి జరిగింది. ఆ పెళ్ళయ్యి వారం రోజులు దాటింది. సునైన హాసిని కవల పిల్లలు. అంటే ఇద్దరి జాతకం ఒకటే కదా? జాతకం ప్రకారం సునైనకి పెళ్ళైన వారంలోపు తన భర్త చనిపోతాడన్న మాట నిజమే అయితే ఈ పాటికి హాసిని భర్త కూడా చనిపోయి ఉండేవారు కదా. కాని తను బ్రతికే ఉన్నాడు కదా. అంటే ఆ జాతకమే తప్పని మాకర్థమైందమ్మా. ఇప్పుడు సునైనాను చేసుకునేవాడు కూడా హ్యాపీగా ఉంటాడని తెలిసింది. అదేనమ్మా, మేము వెంటనే మీ ఇంటికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటున్నాం.